మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలోని అమృత కాలనీలోని నాగరాజు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట భారీ మోసం చేశారని బాధితులు ఆరోపించారు. దాదాపు 100 నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బు తీసుకుని మోసానికి పాల్పడ్డారని తెలిపారు. డబ్బులు తీసుకుని తప్పించుకు తిరుగుతూ ఉండడంతో మోసపోయామని బాధితులు గుర్తించి నాగరాజు ఇంటి ఎదుట ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆందోళనను అదుపు చేశారు. అనంతరం మేడిపల్లి పిఎస్ కు వెళ్లి నాగరాజుపై బాధితులు ఫిర్యాదు చేశారు. నాగరాజుకు 16 లక్షలు ఇచ్చిన ఫిర్యాదు కూడా ఇల్లు ఉన్నాయని చూపెట్టి మమ్మల్ని తీసుకుపోయి చూపెట్టి మా పైసలు మాకిస్తే మేము వెళ్ళిపోతాం. రెక్కలు బొక్కలు చేసుకొని రక్తం నీళ్లు చేసుకొని ఇళ్ళల్లో పని చేసి వాని కింద వాచ్మెన్ కూడా ఉన్నాం. అట్లా చేసిండు. మా పైసలు మాకిస్తే అని 2 గాళ్ళు మొక్కి మేము వెళ్ళిపోతాం. ఎప్పుడు ఇచ్చారు? సంవత్సరంన్నర అవుతుంది. అంటే దేని గురించి ఇచ్చారు? ఇండ్ల గురించి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడని ఇచ్చిన. ఇప్పుడు ఏమంటుండ అతను? రేపిస్తా మాపిస్తా గంట, అర్ధ గంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు. అమ్మా మీ అకౌంట్ నెంబర్ క్లియర్ గా ఉందమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. నేను నా పిల్లగాన్ని హాస్టల్లో తోలాలని, నేను స్కూల్ కాడికి పోయి హాస్టల్ ఫీజు కట్టాలని పోతే ప్రిన్సిపల్ సార్ కు చెప్పేసుకో అమ్మా, మీ అబ్బాయి హాస్టల్కి వెళ్ళిపోతాడు, ఎగ్జామ్ ఉన్నది, పిల్లగాని బయట నిలబెట్టిర్రు, మన ఇజ్జత్ పోతాడు, పోరాడు ఖరాబ్ అవుతాడు అని ఫోన్ కూడా చేసిన వాళ్ళతో మాట్లాడిపించినా గానీ ఏం రెస్పాన్స్ కాదు.